హైదరాబాద్ లో ఆపరేషన్ ధూల్పేట్ దిగ్విజయంగా కొనసాగుతుందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి తెలిపారు. ధూల్ ప్రాంతాన్ని గంజాయి రహితంగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. అందుకోసం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఇవాళ 54 కేజీల గంజాయి పట్టుబడిందని ఆయన తెలిపారు. విశాఖ నుంచి గంజాయి తీసుకొచ్చిన స్మగ్లర్లు మొత్తం గంజాయిని ఒక్కచోటే ఉంచకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో దాచిపెట్టారన్నారు. పక్కా సమాచారంతో సీతాఫల్ మండి, మైలారంగడ్డ, చిలకలగూడలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు జరిపామన్నారు. కీలక నిందితుడు రాహుల్ సింగ్ ను అరెస్టు చేసినట్లు కమలాసన్ రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గత కొన్ని రోజులుగా మాదక ద్రవ్యాల నిరోధానికి ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకుంటుంది. అలాగే గంజాయి స్మగ్లింగ్ చేసేటటువంటి సరఫరాదారులను, అలాగే ఫెడ్లర్లను, వినియోగదారులను కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. గతంలో ఈ ధూల్పేటలోనే ఎక్కువగా గంజాయి అమ్ముడయ్యేది, ధూల్పేట నుండి సప్లై అయ్యేది కూడా. ప్రస్తుతం ధూల్పేట నుంచి ఈ గంజాయి సరఫరా ఎక్కువగా ఉందంటూ కూడా ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ భావిస్తుంది. అందులో భాగంగానే ధూల్పేట మీద ప్రత్యేక ఫోకస్ ఉంచి ప్రత్యేకంగా ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు, అలాగే నార్కోటిక్ బ్యూరో పోలీసులు సంయుక్తంగా ధూల్పేటలో ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అనుమానాస్పదంగా ఎవరైతే ఉంటారో, గతంలో ఈ గంజాయి సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ ధూల్పేటలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చేసినటువంటి దాడుల్లో దాదాపుగా గంజాయి, ఆ తర్వాత ఇతరత్ర కూడా పట్టుబడుతున్నటువంటి సందర్భాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా దాని యొక్క మూలాలు ధూల్పేటలోనే ఉంటూ ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఆగస్ట్ 31 లోపల ధూల్పేటను గంజాయి రహిత ధూల్పేట్ గా మార్చాలంటూ కూడా ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక టార్గెట్ ను నియమించుకుంది. ఇందులో భాగంగానే సుమారుగా ప్రత్యేకంగా ఈ ధూల్పేట్ మీద స్పెషల్ ఫోకస్ ఉంచడంతో పాటు ఎవరైతే ధూల్పేట్ నుంచి ఎక్కువగా ఈ గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారో వారి మీద ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రధానంగా 15 మంది ఎక్కువగా ఈ ధూల్పేట్ నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. వారి అండర్ లో 300 మంది వరకు కూడా ఈ గంజాయి సరఫరాదారులు ఉన్నట్టుగా కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది. ఇందులో భాగంగా ఈ 15 మందిని కూడా అదుపులోకి తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. ప్రధానంగా ఇక ధూల్పేట్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల దాడులు పెరగడంతో అక్కడే స్థానికంగా ఉండి గంజాయి స్మగ్లింగ్ చేసేవారు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. మరోవైపు ధూల్పేటలోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో, సిటీ శివార్ ప్రాంతాల్లో గంజాయిని ఉంచి ఆర్డర్ల అనుగుణంగా డిమాండ్ ని బట్టి సిటీలోకి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. మొత్తానికి ఆగస్టు 31 లోపల గంజాయి రహిత ప్రాంతంగా ధూల్పేటను తీర్చిదిద్దామంటూ కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తోంది. రైట్.